పెట్టమని మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఇప్పుడు అన్న జలదాత మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నా. ఈనాటి కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గంలో మంచి చేస్తాను, నా ప్రభుత్వాన్ని మరలా కూడా తీసుకొస్తారనే నమ్మకంతో ఇక్కడికి విచ్చేసి ఉన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సోదరుడు మార్కాపురం నియోజకవర్గ జెండాలు దించండి దయచేసి. సోదరుడు మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నారాయణ రెడ్డి గారికి వేదిక నుంచి ఉన్నారు, బాలాజీ గారు ఉన్నారు, రాఘారెడ్డి ఉన్నారు, దామచల్ల జనార్దన్ గారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జన సైనికులకు, బీజేపీ కార్యకర్తలందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున మీకందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను మాగుంట కుటుంబం 33 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లా చేసిన సేవలన్నీ మీకు తెలుసు. ఈరోజు ముఖ్యమంత్రిగా కాబోతున్న చంద్రబాబు నాయుడు గారు మాగుంట కుటుంబాన్ని ఆదరించారు. మాగుంట కుటుంబం పార్లమెంటుకి పోటీ చేయాలని వారి నిర్ణయం చేశారు. మా తనయుడు రాఘవరెడ్డి మేము కూడా వారికి చెప్పిన మాట ప్రకారము ఈ రోజు జరుగుతున్నాయి ఈ పోరాటంలో మీరందరూ కూడా ఉత్సాహంగా చేస్తారని నమ్మకం ఉంది. సారికి చెప్పేది ఏమిటంటే కాబోయే ముఖ్యమంత్రి గారికి 2 విషయాలే ఎక్కువ సమయం తీసుకోను. జిల్లా మార్కాపురం జిల్లాగా మీరు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దయచేసి ఆ పని చేయండి సార్. రెండోది వెలుగొండ ప్రాజెక్ట్ అనేది మీరు పదవి బాధ్యతలు తప్పుకున్న తర్వాత 2019 నుంచి ఈ ప్రభుత్వం ఏమి చేయలేదనేది ఇక్కడున్న రైతులకు తెలుసు. వారిని కూడా ఆదుకోమని కూడా తెలుపుకుంటూ మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏమిటంటే మాగుంట కుటుంబాన్ని ఆశీర్వదించండి, కందుల నారాయణ రెడ్డిని ఆశీర్వదించండి. మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన జాతీయ అధ్యక్షులు పెద్దల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తారు.